బీసీల విషయానికి వచ్చినప్పుడు చాలా లోతుగా అధ్యయనాలు జరిగినటువంటి సందర్భం. 1953లో కాకా కలేకర్ కమిషన్ మొదలుకొని 79లో మండల్ కమిషన్, తర్వాత రోహిణి కమిషన్ చాలా అధ్యయనాలు చేశాయి. చాలా వాస్తవాలకు బయటకు తీసుకొచ్చినాయి. కొంతవరకు విజయం కూడా సాధించగలిగినాం ఈ కమిషన్ల వల్ల. రోజులు మారాయి. గతంలో మిత్రులు చెప్పినట్టుగా మనందరినీ కూడా ఓటు సాధనాలుగా మనతో ఓటు వేయించుకొని ఏదో ఒక రకంగా ప్రలోభపెట్టి ఓట్లు వేయించుకొని వాళ్ళు రాజ్యాధికారినటువంటి సందర్భాలు. ఇప్పుడు బీసీలు ఎన్లైటన్ అవుతూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, తెలివి వచ్చింది. మా వాటా ఏది, మాకు మా వాటా కావాలని అడిగే స్థాయికి చేరినారు. దానికి మనందరం కూడా సంతోషించాల్సిన అవసరం ఉన్నది. ఈ 2-3 సంవత్సరాల్లో చాలా కీలక మార్పులు జరిగినాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు ఇలా లీడర్ ఆఫ్ ఆపోజిషన్ ఈ బీసీ నినాదాన్ని భుజాన్ని వేసుకొని చేతబూని వాడలా తిరుగుతూ గత 5-6 సంవత్సరాలుగా ఎనలేని ప్రచారం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవం. ఆయన భారత్ జోడో యాత్ర సందర్భంగా భౌగోళికంగానే వారి పాదయాత్ర చేయడమే కాకుండా ఈ దేశాన్ని సమూలంగా చదవగలిగినారు. చాలా చోట్ల వారికి వచ్చిన వినతులు, విజ్ఞాపనలు, వారు చదివినటువంటి, వారు అర్థం చేసుకున్నటువంటి సమాజం, ఇవన్నిట్లోంచి పుట్టిందే కుల సర్వే. వారు ఆనాడు ఒక నినాదం ఇచ్చినారు, జిస్కి జతని ఆబాదీ ఉనికి ఉత్ని భాగేదారి. దాంట్లో పుట్టిన నినాదమే ఇవాళకు ఉద్యమంలాగా మారి కాస్ట్ సెన్సస్ రూపంలో తెలంగాణలో చేయడమే కాకుండా మొన్నటి వరకు కాస్ట్ సెన్సస్ గురించి మాట్లాడినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా కాస్ట్ సెన్సస్కు పూనుకోవడం అనేది ఇది రాహుల్ గాంధీ గారి విజయంగా చెప్పక తప్పదు. కారణం, మొన్న ఒక స్పోక్స్ పర్సన్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారు ఒక మహారాష్ట్ర స్పోక్స్ పర్సన్ అడిగినారు, సార్ ఇప్పుడు మీరు ఇంత పెద్ద ఎత్తున నినాదం తీసుకున్నారు కదా, గతంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకోలేదు కదా అని. వాస్తవం ఒప్పుకున్నారు ఆయన. ఎస్, గతంలో కాంగ్రెస్ పార్టీ ఎంతైతే ఎస్సీ ఎస్టీలకి లాభం చేకూర్చిందో అంత బీసీలకి చేయలేకపోయినమాట. నేను వారి సమక్షంలో స్పీచ్లో చెప్పాను, మీలో ఒక గొప్ప క్వాలిటీ ఉంది, మీరు గతంలో జరిగిన తప్పిదాన్ని ఒప్పుకుంటా ఉన్నారు, ఇది నాయకుడికి కావాల్సిన లక్షణం. ఒప్పుకోవడం కాకుండా దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో మీరు ముందు బాగానే ఉన్నారు కాబట్టి ఈ ఉద్యమం ముందుకు పోతుందని మాట చెప్పడం జరిగింది. నేను వారి సమక్షంలో ఈ కాస్ట్ సెన్సస్ మీద, కాస్ట్ సర్వే మీద ఒక పవర్ పాయింట్ ప్రజెంట్ ఇచ్చాను. యావత్ దేశంలో దాదాపు 450 అధికార ప్రతినిధులు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు ఆన్లైన్లో ఉంటే ప్రజెంటేషన్ ఇచ్చినాను. ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారి యొక్క ఆకాంక్ష, ఆశనే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చడం జరిగింది. మేము ఎన్నికలకు ముందు ఈ కాస్ట్ సర్వే చేయాల్సి వస్తుంది, మనం ఇంత ఉంటామని తెలియదు, కానీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట నేనే ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టినాను. కామారెడ్డిలో 42% మేము అధికారంలోకి వస్తే ఇచ్చి తీరుతామనే మాట నిలుపుకట్టుకున్న బాగానే 42% రిజర్వేషన్ ఇవ్వడమే కాకుండా మా మిత్రుడు శ్రీనివాస్ గౌడ్ వచ్చి మీరు ఓన్లీ లోకల్ బాడీస్లో పెడితే సరిపోదన్న, విద్య ఉపాధిలో పెట్టాలన్నప్పుడు కూడా మంత్రివర్గ ఉపసంఘాన్ని ఒప్పించి మెప్పించి రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు నేను కలిసి 2 బిల్లు రూపంలో అసెంబ్లీలో చట్టం తీసుకొచ్చాం. ఒకటి చట్టసభలో రిజర్వేషన్, ఒకటి విద్యా ఉపాధిలో కూడా. 2 బిల్లు కూడా అన్ని పార్టీల సహకారం, టీఆర్ఎస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, అన్ని పార్టీల సహకారంతో 2 బిల్లు కూడా సహకారం చేసుకున్నాం. అదే కాకుండా కుల సర్వే కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా ఈ రాష్ట్రంలో జరిపిన ఘనత అగ్రవర్ణాలకు చెందినట్టు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుంది. ఒక రెడ్డి అయి ఉండి కూడా రాహుల్ గాంధీ గారి ఆశయాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే కాకుండా కుల సర్వేని సంపూర్ణంగా శాస్త్రీయబద్ధంగా, డొసుకులు ఉన్నాయని కొంత చెప్పినప్పుడు కూడా ఇంత శాస్త్రీయబద్ధంగా ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగలే. బీహార్లో ఓబీసీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కుల సర్వే చేసినారు. బట్ కారణాలు ఏమైనా ఉండొచ్చు కానీ అసెంబ్లీలో టేబుల్ చేయలేకపోయినారు. కర్ణాటకలో ఓబీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో కుల సర్వే చేసినారు. రకరకాల కారణాల్లో టేబుల్ చేయలేకపోయినారు. మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణలో అక్కడ 2 ఓబీసీ ముఖ్యమంత్రులు,
ఇక్కడ అగ్రవర్ణ చెందిన ముఖ్యమంత్రి ఉండి కుల సర్వే చేయడమే కాకుండా టేబుల్ చేశాం, అఫీషియల్గా టేబుల్ చేసి కుల సర్వే చేసి ఎస్టాబ్లిష్ చేశాం. ఇంత పర్సెంట్ ఆఫ్ బీసీస్ ఉన్నారు, ఇంత పర్సెంట్ ఆఫ్ ఎస్టీలు ఉన్నారు ఈ రాష్ట్రంలో అని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఇది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మొట్టమొదటి ఓబీసీలకు చేసినటువంటి ఒక కార్యక్రమం. కుల సర్వే చేసాం, కేంద్రానికి పంపించాం. 42% రిజర్వేషన్ కూడా కేంద్రానికి పంపించాం. కేంద్రంలో వెల్ఫేర్ మంత్రిని నేను, పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు ఒక బృందం కలిసినాం. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ఇలా ఓబీసీ ప్రధానమంత్రి గారు ఉన్నారు, మీరు 9th షెడ్యూల్లో చేర్చే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు వారు ఒక మాట చెప్పినారు, త్రూ గవర్నమెంట్ త్రూ ప్రొసీజర్ ప్రకారం రండి, నేను దీన్ని ఫాలో అప్ చేస్తాను. ఆయన కూడా 7 సార్లు ఎంపీగా చేసినటువంటి ఈ కులాల పట్ల అవగాహన వ్యక్తి మంత్రిగా ఉన్నారు, తప్పకుండా దీన్ని చేస్తామనే మాట చెప్పడం జరిగింది. నేను ఇవాళ మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రాష్ట్ర ప్రభుత్వం తమ కర్తవ్యం భాగంగా 42% రిజర్వేషన్ 2 బిల్లు చట్టం తీసుకొచ్చాం. కుల సర్వే చేసి ఒక అఫీషియల్ డాక్యుమెంటు ఇవ్వగలిగినాం. కానీ సుప్రీంకోర్టు సీలింగ్ ఉన్న దృష్ట్యా ఇది 9th షెడ్యూల్లో, తమిళనాడు తరాలు 9th షెడ్యూల్లో చేరిస్తే తప్ప మనం 50% రిజర్వేషన్ అధిగమించలేమనేది ఒక లీగల్ హడ్డిల్ ఉంది. దాన్ని అధిగమించేందుకు ఇవాళ మనమందరం ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఇందాక మిత్రుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పూర్ణచంద్రరావు గారు చెప్పారు ఒక మాట. నేను కూడా చాలా సందర్భాల్లో బీసీ మీటింగ్లు చెప్తూ ఉంటాను, ఎవరు ఏ కులంలో పెడితే ఆ కులాన్ని అభిమానించడం తప్పులేదు. నేను గౌడంలో కులంలో పుట్టినందుకు గర్విస్తూ ఉన్నాను. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కొద్ది సంవత్సరాల పాటు మన కులాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉన్నది. కులాలు కాదు, మేమంతా బీసీలము, మా సంఖ్య ఎంత ఉంది అంటేనే మనం ముందుకు పోతాం. ఇప్పుడు ఏమైపోతుంది రాష్ట్రంలో, మా అన్న ఈటలందరూ మేము ముదిరాజులం అని చెప్తాడు, ఇంత సంఖ్య ఉందని చెప్తారు. నేను గౌడ్లు ఇంత సంఖ్య ఉందని చెప్తా ఉన్నాను, కాపులు ఇంత సంఖ్య, పద్మశ్రీ. ఈ సంఖ్య పోట్లాటలో ఎక్కడికక్కడ చితికిలపడిపోతా ఉన్నాం. ఇది వాస్తవం. కులాల పేరిట ముందుకు పోతే కులాలుగానే మిగిలిపోతాము. అగ్రవర్ణాలు ఏమంటా ఉన్నారు, ఈ కులాలు ఎప్పుడు ఏకం కావు, ఒకరికొకరికి సొగసది, ఒకరికొకరు గిట్టది, వీళ్ళు ఏకం కారగడు, మాకేం బాధ లేదు, మాకేం నొప్పి లేదన్న దాంట్లో ఉన్నారు. మనం ఏకమైతే తప్ప మన హక్కులు మనకు రావు. ఇది వాస్తవం. ఏకంగా ఉన్నప్పుడు ఎంత ఉన్నాం మనం ఈ రాష్ట్రంలో? ఇదే రాష్ట్రంలో చూసుకుంటే ముస్లింలు పక్కన పెడితే దాదాపు 46-47% ఉంటాం. అవునా శ్రీనివాస్ గౌడ్ గారు? 47% ఉంటాం. డివైడ్ అయితే ఎంత ఉంటాము? 2, 3, 5, 6% పడిపోతాం. ఇది కాదు. కులాభిమానం ఉండాల్సిందే. కులాలు లేనిది దేశం లేదు. ఈ దేశం అంతా కూడా కులాలతోనే నిర్మితమైనటువంటి దేశం ఇది. ప్రతి రాష్ట్రంలో కులాలు ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే కులాన్ని ఒక పక్కన ఉంచుతూ, కులాభిమానం ఉంచుకోండి, కులాన్ని ఒక పక్కన ఉంచుతూ మేమంతా ఓబీసలము, మేమింత సంఖ్య ఉన్నాము, మా వాటా మాకు రావాల్సిందే అని అడిగితే తప్ప మనకు వచ్చే పరిస్థితి లేదు. పార్టీలు కూడా పక్కన పెడదాం. రాజేంద్ర అన్న వీళ్ళకి చెప్తా ఉన్నాను, నేను పీసీసీ అధ్యక్షుడికి చెప్తా ఉన్నాను. తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగా అయితే కులాలు, మతాలు, ప్రాంతాల భిన్నంగా ఏకమే పోరాడినాము, ఇవాళ పార్టీలు ఎవరి పార్టీ వారికి ఉంటుంది, ఎవరి సిద్ధాంతం వారికి ఉంటుంది. అవసరం వచ్చుకున్నప్పుడు విమర్శించుకుంటాం, సమర్థించుకుంటాం. కానీ బీసీల విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతం మనం ఏకం కాకుంటే మన వాటా మనకు రాదు. ఇవాళ ఏకం కావాల్సిన అవసరం కూడా ఉంది. ఇలా మా పార్టీలో చాలా సందర్భాల్లో ఓబీసీల విషయానికి వచ్చినప్పుడు గట్టిగా పోరాడుతూ ఉన్నాం. ఎందుకు పోరాడుతూ ఉన్నాం? మాకు దమ్ము ధైర్యం రాహుల్ గాంధీ బాటంగా ఈ కాజ్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఒకానొక సందర్భం, విమర్శ కాదు కానీ కేంద్ర మంత్రులు కులం లేదు, సర్వే లేదు అన్నటువంటి సందర్భం. కానీ ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రిగా కుల సర్వేకి ఆదేశించినారంటే ఇది ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దానికి కారణం దిక్సూచి రోల్ మోడల్ తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణలో కుల సర్వే చేసినాము, దాని చట్టబద్ధత కావాలని అడుగుతున్నాం. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం కూడా కుల సర్వేకి ఆదేశించడం అనేది మనం విజయం సాధించినట్టే. అది ఎన్ని రోజుల్లో అవుతో, ఎంత తొందరగా అవుద్దో అది వేచి చూడాలి, కానీ కావాలి. కుల సర్వే వస్తే ఓబీసీలం ఎంత ఉన్నాం ఈ దేశంలో అనేది ఒక అఫీషియల్ డాక్యుమెంట్ వస్తే మనకు ఒక హక్కు ఏర్పడుతుంది. ఆ హక్కుతో మనం పోరాడవచ్చు అన్నటువంటి మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మీరు చూసారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుల సర్వే రిజర్వేషనే కాకుండా
పార్టీ పరంగా కూడా మేము పోరాడుతూ ఉన్నాం. ప్రభుత్వంలో మంత్రి శాఖల్లో ఇటీవల జరిగిన కేంద్ర రాష్ట్ర క్యాబినెట్ విస్తరణలో కానీ, నేను మొన్న డిక్లేర్ చేసిన మా పీసీసీ కమిటీ కానీ, గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 68% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం కల్పించినాం. ఎప్పుడు రాలే 50% మించలే. ఈసారి అందరిని ఒప్పించి మెప్పించి మా కార్యవర్గంలో 68%, దాంట్లో దాదాపు 30% బీసీలకు అవకాశం కలగజేసినాం. ఇదొక మెట్టు, రాజకీయంగా ఎదగడానికి ఇదొక అవకాశం. ఆ అవకాశం కలగజేసాం. మేము ఎప్పుడు గట్టిగా పోరాటం కారణం ఏంటంటే, మా కేంద్రంలో ఉన్నటువంటి మా అధ్యక్షుడు ఖర్గే గారు సీనియర్ మోస్ట్ ఈ దేశంలో రాజకీయ చతుర్థ నాయకుడు, దళిత వర్గం చెందిన వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు. వారు దీని పట్ల పరిపూర్ణ అవగాహన కాకుండా పట్టుతో ఉన్నారు, ఒక కమిట్మెంట్తో ఉన్నారు. దాంతోపాటు రాహుల్ గాంధీ, వాస్తవంగా రాహుల్ గాంధీకి కులము లేదు, మతం లేదు, ప్రాంతం అన్ని కులాలకు చెందిన వ్యక్తి. వారు ఇలా బీసీ నినాదాన్ని అయితే చేతబోని ముందుకు పోతూ ఉన్నారో అదే మాకు ధైర్యం, అదే మాకు అస్త్రం. ఆ బాణంతోనే ఇలా ఈ రాష్ట్రంలో చేయగలిగినాం. రాహుల్ గాంధీ గారి యొక్క ఆశని, ఆకాంక్షను తూచా తప్పకుండా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసినారు కాబట్టే, ఆ మొండితనంతో ముందుకు పోయినాం కాబట్టే బీహార్లో, కర్ణాటకలో బీసీ ముఖ్యమంత్రి నుండి కూడా చేయలేనటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో మేము చేయగలిగినాం. మిత్రులారా, సమయం ఆసన్నమైంది. మనం ఏకం కావాలి. రాజకీయంగా ఈ పదవులు కాదు, ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమైన పదవి బీసీలకు రావాలి. వచ్చే రోజులు ముందున్నాయి, వస్తాయి కూడా. సమయం దగ్గరైంది. మనం ఐక్యంగా ఉండాలి. ఉన్ననాడు రాజ్యాధికారం మన చేతుల్లోకి వస్తుంది. ఏళ్ళు గడిచింది, దాదాపు 80-90 సంవత్సరాలుగా మనం అడుగుతూ ఉన్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బీసీలు ముఖ్యమంత్రులు కాగలిగినారు. కర్ణాటకలో అయినారు, కేరళలో అయితే బీసీలే అవుతూ ఉన్నారు, తమిళలో అయితే బీసీలే అవుతూ ఉన్నారు, కర్ణాటకలో బీసీలు అయినారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో రాలే. అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. నేను ఇవాళ రేపో మాపో చెప్పను, కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుంది అనే మాట కూడా నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎప్పుడు వస్తుంది అవకాశం? మనం ఏకం కావాలి. భవిష్యత్తులో ఈ వర్గాల నుంచి ఎవరు ముఖ్యమంత్రి అన్నది ఇప్పుడు ప్రస్తుతం కాదు, కానీ ఈ వర్గాల నుంచి ఉన్నత స్థానానికి ఎదగాల్సిన అవసరం ఉన్నది. ఆ ఆకాంక్ష, ఆ కోరిక మన వర్గాల్లో బలంగా ఉంది కాబట్టి వస్తుంది అనేటువంటి గట్టిగా నమ్మక వ్యక్తుల్లో నేను మొదటిగా ఉంటానన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నిటి గురించి మాట్లాడినారు మిత్రులు. 42% రిజర్వేషన్ పెట్టున్నాం, కేంద్రానికి పంపున్నాం. మా అన్న ఈటల రాజేంద్రని విజ్ఞప్తి చేస్తూ ఉన్న, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉన్నారు, కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు లీడ్ చేయండి, డెలిగేషన్ లీడ్ చేయండి. మీతో పాటు మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. 9th షెడ్యూల్లో దాన్ని చేర్చే విధంగా ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఈ రాష్ట్రం నుంచి ఒక మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు, బీసీ కమిట్మెంట్ ఉన్నట్టు వ్యక్తిగా చూస్తూ ఉన్నాను. మీరు లీడ్ చేయండి, అందరం కలిసిపోదాం. మా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తాను నేను. కేంద్రం ఎవరి దగ్గర తీసుకెళ్దాం. రాష్ట్రపతి, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకోండి. 9th షెడ్యూల్లో చేర్చే విధంగా మనం ఒత్తిడి తీసుకురాగలిగి అది సక్సెస్ అవుతే మాత్రం అఫీషియల్గా మనం ఈ రాష్ట్రంలో ఆ వాటా పొందేటట్టు అవకాశం మెండుగా ఉంది అన్నట్టు మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నాకు కొన్ని పరిమితులు ఉన్నప్పటికీ కూడా బీసీ అంశం వచ్చినప్పుడు బాటంగా మేము వాటాను అడుగుతూ ఉన్నాం. అది రాహుల్ గాంధీ వద్ద కావచ్చు, ఖర్గే గారి వద్ద కావచ్చు, రేవంత్ రెడ్డి గారి దగ్గర కావచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా నాకు దగ్గర మిత్రులు కూడా చెప్తా ఉన్నాను. ఆయన పీసీసీ ఆయన మొదట్లో ఒక మాట చెప్పినాడు నాకు. అప్పుడు ఆయన్ని ఆపోజ్ చేస్తూ ఉంటుంది. కొత్తగా వచ్చినారు పీసీసీ అధ్యక్షుడు ఎలా అని. ఆనాడు ఒక మధ్య ఉన్న మిత్రుడితో నా దగ్గరకు వచ్చి చెప్పినారు, నేను సోషల్ జస్టిస్ని నమ్ముతాను, కులాల సమీకరణ నమ్ముతాను, నేను ఫలానా నాయకున్నారు పనిచేశాను, నేను రేపు అధ్యక్షుడు అవుతే ఇలాంటి కులాల సమీకరణ, సోషల్ జస్టిస్కి పరిపూర్ణ న్యాయం చేస్తాననే మాట చెప్పడం జరిగింది. నిలబెట్టుకున్నాడు కూడా ముఖ్యమంత్రిగా. ఇవాళ ఈ రాష్ట్రంలో కుల సర్వే జరిగిందంటే ఆయన పట్టుదలతో ముందుకు పోవడం వల్లే జరిగింది. మేమంతా గట్టిగా పోరాడుతూ ఉన్నాం, కానీ పోరాడినా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒప్పుకుంటేనే అయ్యేది. అలా ఒప్పుకున్నాడు. వారికి ఆ కమిట్మెంట్ ఉంది కాబట్టి
ఇవాళ మనం కాస్ట్ సర్వే జరపగలిగినాం, 42% చట్టాన్ని తీసుకురాగలిగినాం. ఇంకా అక్కడక్కడ కొంత లొసుగులు ఉన్నాయి, సరిదిద్దే ప్రయత్నం ఉన్నాం. విత్ ఇన్ ద 4 వాల్స్ మేము చర్చలు జరుపుకుంటూ ఉన్నాం. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వీలుండి ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అందుకే మిత్రులారా, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీసీలకి మంచి రోజులు వస్తూ ఉన్నాయి. మనం ఏకంగా ఐక్యంగా ఉండాలి. ఇలా ఎవరి హక్కులకు వారికి ఇవ్వాలని నినాదం రాహుల్ గాంధీ గారు తీసుకున్నారు. ఇవాళ దేశంలో అధికారుల కోసం కుల సర్వే చేస్తారన్న మాట చెప్పున్నారు. కానీ అదృష్టవశాత్తు మోడీ గారే దాన్ని ప్రకటించినారు. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసిన విధంగా మనమందరం, మళ్ళీ చెప్తా ఉన్నాను, పార్టీలకు అతీతంగా బీసీల విషయం వచ్చినప్పుడు మేము కూడా మా ఐక్యం పెద్దలకు చెప్పుకుంటాం. ఇది మా నినాదము, మేము దీంట్లో పోతామనే మాట గట్టిగా చెప్పుకునే అవకాశం ఉంది. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఐక్యంగా ముందుకు పోదాం. నరహరి గారు ఒక మంచి డైరెక్షన్ ఇచ్చినారు. మీరు మాకు ఒక దిక్కు చూసి మీరు నిజంగా కూడా ఇప్పుడు అధికారంలో ఉండి ఆ బుక్ రాసినారు. బుక్కులు చదవాలి, యువతరం కొత్త తరం పుస్తకాలు చదవాలి. ఇవాళ యువతరం అంతా కూడా ఫోన్లు, హై మెసేజ్లు, వాట్సాప్కి పరిమితం అవుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. పుస్తకాలు చదవాలి, చరిత్ర చదవాలి, గతం తెలవాలి. గతం తెలిస్తేనే భవిష్యత్తుకి బాటలు వేసుకోగలుగుతాం. పుస్తకాలు చదవాలి. నరహరి గారు రాసిన పుస్తకం కూడా నేను ఒక 3-4 పేజీలు చదవగలిగినాను. చక్కటి సందేశం ఇవ్వగలిగినారు. ఇది కూడా చదవాలి. ఇది మనకు ఒక దిక్సూచిగా ఉపయోగపడుతుంది అనేటువంటి మాట కూడా ఈ సందర్భం మనవి చేస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా నరహరి గారికి అభినందన తెలియజేస్తూ, మీరు రచించిన పుస్తకాన్ని ముందు పెట్టుకొని మనం భవిష్యత్తుకి బాటలు వేస్తామనే మాట కూడా చెప్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను.